అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు కనుక బీటెక్, బీఎస్సీ ఎనీ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేస్తూ ఉంటే అండ్ ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వకపోతే, ఇట్ కెన్ బి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఏదైనా పర్లేదు. బట్ ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వలేదు అండ్ అట్ ది సేమ్ టైం సిఎస్ బేస్డ్ బ్రాంచ్లో ఉన్నారు అండ్ ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు అనుకుంటే, విత్ ఇన్ 3 months మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ విధంగా కమ్బ్యాక్ ఇవ్వచ్చు, ఏ విధంగా గ్రాడ్యుయేట్ అయ్యేలోపు విత్ ఇన్ 3 months కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవచ్చు అండ్ వెదర్ ఇట్ ఈస్ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ఒక ప్లేస్మెంట్ చేతిలోకి తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియో డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ నేను చెప్పిన క్రైటీరియాని సాటిస్ఫై అయ్యే వాళ్ళు మీకు ఎవరైనా తెలుసు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కూల్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు చేయవలసింది ఏంటి అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో వన్ థింగ్ ఇస్ మీకు మీ కాలేజ్ గురించి తెలుసు, రైట్? వెదర్ ద కాలేజ్ హ్యాస్ గుడ్ ప్లేస్మెంట్స్ ఆర్ నాట్. అగైన్ దీంట్లో పెద్దగా ఇప్పుడు మీ చేతిలో కూడా ఏం లేదు, ఆల్రెడీ జాయిన్ అయిపోయారు కాబట్టి మీ కాలేజ్ ప్లేస్మెంట్స్ మీ చేతిలో లేవు. బట్ మీ కాలేజ్లో ఇన్ జనరల్ ప్లేస్మెంట్స్ బాగుంటాయా, ఆన్ క్యాంపస్ మీద డిపెండ్ అవ్వచ్చా అనే క్వశ్చన్కి అట్లీస్ట్ మీకు ఆన్సర్ తెలిసి ఉండాలి, రైట్? ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, దెన్ యూ ఆర్ ఇన్ అ సేఫ్ స్పాట్. మీ కాలేజ్లో ఒకవేళ రియలీ గుడ్ కంపెనీస్ రాకపోయినా అట్లీస్ట్ క్యాంపస్కి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ కమింగ్ ఫర్ హైరింగ్ అనుకుంటే ద గుడ్ పార్ట్ ఈస్ అట్లీస్ట్ మీకు గ్యాప్ రాదు, రైట్? వర్స్ట్ పార్ట్ కుడ్ బి మేబీ మీకు మంచి మీ డ్రీమ్ కంపెనీ రాకపోవచ్చు, బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ గ్యాప్ పెరగట్లేదు. నిజంగా బాగా ట్రై చేస్తే యూ విల్ ఎండ్ అప్ విత్ సమ్ జాబ్, ఆ తర్వాత కావాలంటే అది స్విచ్ అవ్వచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ దోస్ ఆపర్చునిటీస్ రియలీ గుడ్. బట్ లేదు, మీది టైర్ 3 కాలేజు, ఈ మధ్యన పోస్ట్ దిస్ ఈ బబుల్ వచ్చిన తర్వాత నిజంగా అసలు పెద్దగా ప్లేస్మెంట్స్ రావట్లేదు, వచ్చినవన్నీ కూడా కొంచెం సపోర్ట్ బేస్డ్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం మీరు ఆఫ్ క్యాంపస్ ట్రై చేయాలి. నేను మీకు ఈ ఆఫ్ క్యాంపస్కి స్పెషల్గా ఏం చేయాలని చెప్పి వీడియో ఎండ్లో చెప్తాను. ఓకే, గ్రేట్. సో నౌ ఈ 3 months ప్లాన్ అని చెప్పాను కదా, ఈ 3 monthsలో మీరు చేయవలసింది ఏంటి అంటే వన్ థింగ్ ఈజ్ విత్ దీస్ డొమైన్స్ కమింగ్ ఎవ్రీ డే. మీకు వై డూ యూ థింక్ సడన్గా అందరూ ఏఐ అని మాట్లాడుతున్నారు, ఆర్ సడన్గా డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, సడన్గా లైక్ ఫుల్ స్టాక్. చాలాసార్లు ఈ కోర్సెస్ పేర్లు ఏవైతే ఉంటాయో మీరు ఎక్కువగా వినేది ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి వింటారు మీరు? ఆబ్వియస్లీ మనకి కాలేజ్లో కోర్స్ ఎటువంటి బయట చెప్పరు, రైట్? వాళ్ళ సబ్జెక్టులే అవి చెప్తారు, అవే మోస్ట్లీ ఉంటాయి. ఎక్కువగా మనం ఇట్లా స్పెషల్గా కోర్సెస్ గురించి వినేది ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, రైట్? డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ చెప్పేది. నౌ వీటిల్లో చాలాసార్లు ఎడ్యుకేటర్స్ చెప్పే కోర్సెస్ పేర్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఐదర్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్న బ్రాండ్స్ ఆర్ వాళ్ళకి సొంతంగా కోర్స్ ఉండొచ్చు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వంశీభావన్.in ఉంది, రైట్? దీంట్లో నేను కోర్సెస్ గురించి మాట్లాడాలనుకోండి, నా దగ్గర నా ప్లాట్ఫామ్లో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువ మాట్లాడతాను. దట్ డజంట్ మీన్ అవి రాకపోతే మీకు జాబే రాదా యాజ్ అ ఫ్రెషర్ అనేది కాదు, రైట్? సో విత్ దట్ సైడ్ మీరు ఎక్కువగా కోర్సెస్ ఏంటి, ఎడ్టెక్స్ ఆర్ ఇన్ జనరల్ కోర్స్ ప్లాట్ఫామ్స్ అమ్మే కోర్సెస్ గురించి ఎక్కువ వింటారు. నౌ విత్ ఏఐ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ప్లేస్, దీనికి ఎక్కువ డిమాండ్ ఉందో ఆ కోర్స్ ఎక్కువ అమ్ముతున్నారు కాబట్టి మీరు ఆ పేర్లు వింటున్నారు. దాట్ డజంట్ మీన్ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా అసలు మీకు ఇంకా ప్లేస్మెంట్ కావాల్సిన బేసిక్స్ కూడా రాకుండా ఇవాళే వెళ్ళి జెన్ ఏఐ నేర్చుకుంటే జెన్ ఏఐలో మీరు తోపు అనుకోండి. ఆర్ లెట్స్ సే ఫుల్ స్టాక్ ఉంది, జావా ఫుల్ స్టాక్ ఉంది, జావా ఫుల్ స్టాక్లో మీకంటే తోపు ఎవరు లేడు మీ కాలేజ్లో. అయినప్పటికీ ప్లేస్మెంట్కి కావాల్సిన ఫండమెంటల్స్ రాకపోతే మిమ్మల్ని అట్లీస్ట్ ఇంటర్వ్యూ కూడా పిల్లరు, రైట్? కాబట్టి నేను ఈ 3 months కమ్బ్యాక్ ప్లాన్లో ఈ విధంగా అడిషనల్ కోర్సెస్ గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కోర్ ఫండమెంటల్స్. అండ్ ఈ కోర్ ఫండమెంటల్స్ని నేను ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 years నుంచి మార్చలేదు. అప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడైతే చెప్తున్నాను, అండ్ దట్ విల్ రిమైన్ ద సేమ్ ఫర్ నెక్స్ట్ మేబీ 5-6 years. సో వాటిని 3 monthsలో ఏ విధంగా క్రాక్ చేయాలని చెప్తాను. నౌ ఆ ఫండమెంటల్స్లో ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకే? ఇంకొకటి, నేను చాలాసార్లు స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, కాలేజెస్లో వెళ్ళినప్పుడు కానీ ఆర్ టాప్మెట్లో కానీ మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, అన్న ఓకే మన ఆస్తం మీకు స్కిల్స్ ఏమొచ్చు అంటే, చాలాసార్లు వాళ్ళ ఆన్సర్ ఏంటి, నాకు పైథాన్ వచ్చు, నాకు జావా వచ్చు, నాకు C++ వచ్చు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అ స్కిల్. అది మాత్రం మీరు చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడం అనేది ఇట్స్ లైక్ చాలా 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 బేసిక్, ఫౌండేషనల్ లెవెల్. అంటే టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్, మీకు పోయిటరీ వచ్చనుకోండి, కవితలు రాస్తారు, మీరు పోయంలు రాస్తారు, దాట్స్ అ స్కిల్. మీకు స్టోరీ రైటింగ్ వచ్చు, దాట్స్ అ స్కిల్. నాకు ఏబిసిడి వచ్చు అంటే ఏబిసిడీలు రావడం, ఆయిల్ రావడం స్కిల్ కాదు. ఆ బేసిక్ ఫౌండేషన్తో ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, దాట్స్ అ స్కిల్. కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యాజ్ అ స్కిల్ మీరు భావించకండి. నాకు పైథాన్ వచ్చు అనేది అస్సలు
ఏ లెవెల్కి కూడా గొప్ప కాదు. ఇట్స్ లైక్ యాజ్ ఫౌండేషనల్ యాజ్ నోయింగ్ సమ్ లైక్ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్స్. ఈలో ఏబిసిడీలు రావడం ఎంత బేసిక్ అంత బేసిక్ అది. కాబట్టి దాట్ షుడ్ బి లైక్ అంటే ఓహో ఇంతే వచ్చా అని చెప్పి అనుకుంటే తప్ప నాకు పైథాన్ వచ్చేసి జావా వచ్చేసి ఐదర్ లాంగ్వేజ్ వచ్చేస్తే ఎటువంటి లాభం లేదు. ఓకే, జస్ట్ లెర్న్ వన్ లాంగ్వేజ్, దాట్ షుడ్ బి ఫైన్. అండ్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే యూ కెన్ లెర్న్ పైథాన్ ఫర్ ఆల్ దీస్ రీసెర్చ్ బేస్డ్ డొమైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఆల్ ఆఫ్ దాట్. బట్ when it comes to placement fundamentals, when it comes to DSA, when it comes to your development domains, నా ప్రెఫరెన్స్ మాత్రం ఎక్కువగా C++ ఆర్ జావా. ఓకే, దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రెఫరెన్స్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, నేను ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను వాడింది C++. నౌ దేర్ కడ్ బి క్వశ్చన్, రైట్? ఓకే అన్న, పైథాన్ వి నో బికాస్ ఇట్స్ లైక్ చాలా చాలా ఈజీ, పెద్దగా స్ట్రాంగ్ సింటాక్స్ ఉంటుంది కాబట్టి గ్రేట్. జావా C++లో వై C++ అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, యూ క్యాన్ యూజ్ జావా టూ. బట్ నేను పర్సనల్గా అప్పట్లో వెన్ ఐ వాస్ ఇన్ ప్లేస్మెంట్స్ నేను C++ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే C++ ఈజ్ ఫాస్టర్ దెన్ జావా. సో మీకు TLE, టైమ్ లిమిట్ ఎక్సీడెడ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ రిలేటివ్గా కొంచెం తక్కువగా ఉంటాయి యాజ్ లాంగ్ యాజ్ యువర్ సొల్యూషన్ ఈజ్ ఆప్టిమైజ్డ్. దట్స్ నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్, సో DSA క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు, ఆన్లైన్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ స్ట్రక్చర్స్ వాడాలి, డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్. యూ కెన్ యూజ్ లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్లో స్టాక్ వాడాలనుకోండి. ఆ స్టాక్ వాడడానికి మీకు ఆ స్టాక్ అనే స్ట్రక్చర్ కావాలి. బట్ మీరు ఆ స్టాక్ని వాడేందుకు ప్రతిసారి స్టాక్ని క్రియేట్ చేయరు సొంతంగా లింక్ లిస్ట్లో ఆర్ అరేస్ను వాడి స్టాక్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని యూజ్ చేయరు. యూ విల్ యూజ్ ది ప్రీ బిల్ట్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, అండ్ C++లో దాన్ని మీరు వయా STL, స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ అని ఉంటుంది, దాని ద్వారా చేస్తారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జావా, దాన్ని మీరు యూజింగ్ కలెక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, జావా కలెక్షన్స్, దాని ద్వారా చేస్తారు. అగైన్ నా పర్సనల్ ఒపీనియన్లో STL ఈజ్ ఈజియర్ దెన్ కలెక్షన్స్, బట్ యా ఇట్స్ అప్ టు యూ. ఆల్సో నాకు పర్సనల్గా పాయింటర్స్ వాడడం కంఫర్టబుల్. మీకు పాయింటర్స్ వాడడం కంఫర్టబుల్ కాకపోతే గో ఫర్ జావా. బట్ ఇన్ కేస్ ఒకవేళ మీకు పాయింటర్స్లో కొంచెం ఆ సెగ్మెంటేషన్, కోర్ డిఫాల్ట్ ఎర్రర్స్ ఆర్ ఇన్ జనరల్ అంత కంఫర్టబుల్ కాకపోతే ఎస్, గో టు జావా, దాంట్లో పెద్ద ఆలోచించకండి. బట్ యా, ఇఫ్ యూ కంఫర్టబుల్, C++ ఈజ్ బెటర్. నౌ మీరు చేయవలసిన ఆ 3 months కంబ్యాక్ ప్లాన్లో ఫస్ట్ 15 రోజులు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ వన్ అండ్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని శ్రద్ధగా చదువుకోండి విత్ ఇన్ 15 days. సో మీకు ఏదైతే ఈ ప్లాన్ ఉందో, ఈ ప్లాన్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ యాక్చువల్లీ ఫర్ 15 days అనమాట. 15 daysలో ఏం చేయాలన్నా, ఎక్కడి నుంచి నేర్చుకోవాలన్నా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ టీచింగ్ యూ దిస్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మీరు జస్ట్ మన వంశీభవన్ ఛానల్లో ఉన్న ఆ 30 వీడియోస్ ప్లేలిస్టులు చూసి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంత వరకు అయితే నేర్చుకుంటారో అంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. వన్ మోర్ థింగ్ ఈజ్, మీరు ఏ స్కిల్లోను, ఏ సబ్జెక్ట్లోను, అండ్ ఇట్ కమ్స్ టు లైక్ ప్లేస్మెంట్స్ అవ్వచ్చు ఆర్ ఇంజనీరింగ్ లెర్నింగ్ అవ్వచ్చు లైఫ్లో, యూ నీడ్ నాట్ డూ అ PhD ఇన్ ఇట్, రైట్? మీకు A to Z పైథాన్ మొత్తం వచ్చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ పైథాన్, మీకు A to Z జావా మొత్తం, లైక్ జావా డెవలపర్కి ఎంత తెలుసో అంతా మీకు తెలియకర్లేదు, రైట్? సో I personally feel if you want to get started with your placement journey, those 30 videos, those 30 concepts are enough for you to get started, right? So నా ప్రిఫరెన్స్ వుడ్ బి ఆ 15 రోజుల్లో, అగైన్ ఇట్స్ అప్ టు యూ, బట్ 15 రోజులు స్పెండ్ చేయండి అండ్ లెర్న్ దట్ లాంగ్వేజ్. ఈ 15 రోజుల్లో మీరు ఆ 30 వీడియోస్ అవగొట్టాలి. అండ్ దాంతోపాటు హ్యాకర్ ర్యాంక్లో మీరు ఆ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ DSA క్వశ్చన్స్, లాంగ్వేజ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి హ్యాకర్ ర్యాంక్లో. ఆ లాంగ్వేజ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఓకే, దాట్స్ యూర్ టాస్క్ ఫర్ ద ఫస్ట్ 15 days. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత దేర్ ఆర్ 2 cases. ఐదర్ మీకు కాలేజ్లో DSA అయిపోయి ఉండాలి ఆర్ DSA ఇంకా అవ్వకుండా ఉండాలి, ఆర్ DSA అయిపోయింది కానీ జస్ట్ ఎగ్జామ్ కోసం రాశారు సెమిస్టర్ కోసం, బట్ సరిగ్గా రాకుండా ఉండాలి. ఇన్ ఆల్ దీస్ 3 cases, ఒకవేళ మీకు ఇంకా DSA తిరిగి గుర్తుంటే యూ కెన్ స్కిప్ దిస్ స్టెప్. బట్ లేదు DSA అప్పుడేదో ఒకటే అన్నా, లేకపోతే ఇంకా DSA అవ్వలేదన్నా అనుకో మాత్రం DSA థియరిటికల్గా ఫస్ట్ చదవండి. ఓకే, థియరిటికలీ లెర్న్ DSA. సో DSA బుక్స్ ఉంటాయి కదా, వాటిల్లో జస్ట్ థియరిటికల్గా ఓకే ఏంటి, వాట్ ఈజ్ డేటా స్ట్రక్చర్, వాట్ ఈజ్ అల్గోరిథం, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏంటి, డిఫరెంట్ అల్గోరిథమిక్ పారాడిమ్స్ ఏంటి, దాంతోపాటు హౌ డు యూ కంప్యూట్ టైమ్ కాంప్లెక్సిటీ, హౌ డు యూ కంప్యూట్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఒకవేళ ఇవి బాగా నేర్చుకుంటే ఐ వుడ్ సే యువర్ థియరిటికల్ నాలెడ్జ్ ఆన్ DSA ఈజ్ గుడ్. బట్ ఇది మీకు డెఫినెట్గా వచ్చి ఉండాలి. ఎందుకు వచ్చి ఉండాలి అంటే, లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఆన్సర్ రాదు. కాబట్టి ఏం చేస్తారు, ఈ లాస్ట్ ChatGPT ఆర్ సొల్యూషన్ ఓపెన్ చేసి చూస్తారు.
అది చూసినప్పుడు ఎస్ అనిపిస్తుంది తప్ప మీకు లాజిక్ బిల్డ్ అవ్వదు. బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్గా మీకు ఆ థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి స్పెండ్ 15 days ఆన్ దాట్. దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే నెక్స్ట్ 45 days పాటు మీరు డిఎస్సి నేర్చుకోవాలి. అండ్ ఐ వుడ్ సే దీన్ని కొంచెం సిస్టమాటిక్గా నేర్చుకోండి. సిస్టమాటిక్గా నేర్చుకోవడం అంటే ర్యాండమ్గా డోంట్ స్టార్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్. డెఫినెట్గా ఏదో ఒక కోర్స్ తీసుకోండి, డిఎస్సి కోర్సు, అండ్ ఆ డిఎస్సి కోర్స్ని స్టెప్ బై స్టెప్ గైడెడ్ పాత్లోనే కంప్లీట్ చేయండి. అండ్ ఆ డిఎస్ఏ కోర్స్ మీ ఇష్టం, మీ ప్రిఫరెన్స్ బట్టి. మన వంశీభావనిది కూడా వంశీభావన్.inలో దేర్ ఈజ్ అ పెయిడ్ డిఎస్ఏ కోర్స్. లేదు అనుకుంటే యూట్యూబ్లో స్ట్రైవర్ సిరీస్ ఉంటాయి, లేకపోతే మన అదే అమంద్ అగర్వాల్ వాళ్ళది కాలేజ్ విద్య కాదు, ఐ హోప్ యూ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, రైట్? అది కాలేజ్ సంథింగ్ ఏదో ఉంటుంది ఆ ఛానల్ కానీ, రైట్? వాటిల్లో మీకు 3 ప్లేలిస్టులు ఉంటాయి, ఆర్ డిఫరెంట్ క్రియేటర్స్ హ్యావ్ డిఫరెంట్ పెయిడ్ కోర్సెస్, రైట్? టేక్ వన్ ఆఫ్ దెమ్, రైట్? ఆర్ ఫ్రీ, ఎనీథింగ్ ఇస్ ఫైన్, బట్ ఫాలో అ గైడెడ్ పాత్. సొంతంగా మీరే జస్ట్ చాట్‌జిపిటిని అడిగి ఓకే ఇది నేర్చుకోమంటుందని చెప్పి నేర్చుకోకుండా ఫాలో సమ్ గైడెడ్ పాత్ ఫర్ ద నెక్స్ట్ 45 days. ఈ 45 daysలో మీరు సొంతంగా క్వశ్చన్స్ ఏమీ సాల్వ్ చేయక్కర్లేదు. వాట్ డూ ఐ మీన్ బై దట్? మీకు ఆ కోర్స్లోనే ఆ గైడెడ్ పాత్లోనే హూఎవర్ ఇస్ టీచింగ్ ఇట్ దాంట్లో మీకు ప్రాబ్లమ్స్ నేర్పిస్తారు, రైట్? ఆబ్వియస్లీ జస్ట్ థియరీ చెప్పరు, ఆ థియరీకి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్ని చూసి నేర్చుకోండి అండ్ సేమ్ డే నైట్ మళ్ళీ చూడకుండా సేమ్ క్వశ్చన్ని ఐదర్ గిక్స్ ఫర్ గిక్స్లో ఆర్ లీడ్ కోడ్లో సాల్వ్ చేయండి. దట్స్ ఇట్. కొత్త క్వశ్చన్స్ ఏమీ సాల్వ్ చేయక్కర్లేదు. జస్ట్ సాల్వ్ వాట్ ఎవర్ యూఆర్ లెర్నింగ్ ఇన్ ద గైడెడ్ పాత్. దిస్ యూ షుడ్ ఫాలో ఫర్ ద 45 days. అండ్ ఈ 45 days కొంచెం శ్రద్ధగా బాగా ఫోకస్ చేయండి, బికాస్ ఆఫ్ 3 months ప్లాన్లో దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ వన్. అండ్ నౌ ద ఫైనల్ పార్ట్. ఈ ఫైనల్ పార్ట్లో మీరు చేయవలసింది ఏంటి అంటే టేక్ ఎనీ ప్లాట్ఫామ్. ఇట్ కుడ్ బి లీడ్ కోడ్ ఆర్ ఇంటర్వ్యూ బిట్. ఐ థింక్ ఇంటర్వ్యూ బిట్ ఇప్పుడు స్కిల్లర్ వాళ్ళు ఏమైంది అనుకుంటా. ఇట్ కుడ్ బి దట్ వన్ ఆర్ మన కోడ్ షెఫ్. ఓకే, ఈ మూడిట్లోంచి చూస్ ఎనీ వన్. ఈవెన్ గీక్స్ ఫర్ గిక్స్ ఇస్ ఫైన్. చూస్ ఎనీ వన్ ఆఫ్ దీస్. ఓకే, ఈ మూడిట్లో ఆర్ ఈ 4 చూస్ వన్ ప్లాట్ఫామ్ అండ్ ఈ ప్లాట్ఫామ్లో సాల్వ్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్. దీనివల్ల లాభం ఏంటి? ఒకవేళ ర్యాండమ్గా క్వశ్చన్ సాల్వ్ చేశారనుకోండి, ఆ క్వశ్చన్లో ఏ డేటా స్ట్రక్చర్ అప్లై చేయాలని చెప్పి మీరు ఆలోచించి అప్పుడు సొల్యూషన్ రాయాలి. బట్ ఇఫ్ యూ సాల్వ్ టాపిక్ వైజ్ ఏమవుద్ది? బేసిక్లీ లెట్స్ సే సాల్వింగ్ క్వశ్చన్స్ ఫర్ అరేస్. దాంట్లో యు నో ఫర్ ష్యూర్ దాట్ మీకు సొల్యూషన్లో అర్రేసే వాడాలి. లెట్స్ సే మీరు ట్రీస్ నుంచి ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు, దాంట్లో ఫర్ ష్యూర్ మీకు తెలుసు దీంట్లో ట్రీస్నే అప్లై చేయాలి అని చెప్పి. కాబట్టి మీరు అక్కర్ లేకుండా ఇంకా అసలు బేసిక్ ఫౌండేషన్ స్ట్రెంతే లేకుండా యూ విల్ నాట్ థింక్ అబౌట్ వాట్ టు చూస్. యూ విల్ థింక్ అబౌట్ ఓకే ఇది చూస్ చేసుకోవాలి, హౌ టు ఇంప్లిమెంట్. దట్ ఈజ్ ఇంపార్టెంట్ అట్ అ ఫౌండేషనల్ లెవెల్. కాబట్టి నెక్స్ట్ 15 days మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ 15 days జస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్. ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నారో ఆ టాపిక్స్ని సిస్టమేటిక్గా డైలీ 2 or 3 క్వశ్చన్స్ ఫిక్స్ అయిపోయిన ఒక నెంబరు, బట్ ఆ నెంబర్ని కన్సిస్టెంట్గా ప్రతిరోజు సాల్వ్ చేయండి. వెదర్ ఇట్ కుడ్ బీ లైక్ మీ బర్త్డే అవ్వచ్చు, మీ పెళ్ళి అవ్వచ్చు, రైట్? మీ కాలేజ్లో ఎగ్జామ్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ మేక్ ష్యూర్ కన్సిస్టెంట్గా మీరు ఫిక్స్ అయిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని డెఫినెట్గా సాల్వ్ చేయండి. అండ్ ఆ సాల్వింగ్ చెప్పినట్లుగా ప్లీజ్ డూ ఇట్ టాపిక్ వైజ్ సో దట్ ఇట్స్ అ ఫౌండేషనల్ ఎండ్ టు ఎండ్ బిల్డింగ్. నౌ ఈ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయాక యూ విల్ బీ రెడీ టు అటెండ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ డిఎస్సి ఇంటర్వ్యూస్. బట్ ఇక్కడతో ఆగిపోదు, ఇక్కడతో యూ విల్ బి రెడీ. దీని తర్వాత అగైన్ చూస్ అ నంబర్. అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, రైట్? ఇట్స్ అప్ టు యూ. ఈవెన్ 2 questions ఇస్ ఫైన్. బట్ ఈ డే తర్వాత వన్స్ యూ కంప్లీట్ దీస్ స్టెప్స్, ఆఫ్టర్ దిస్ స్టెప్ ఈస్ కంప్లీటెడ్, ప్లీజ్ గో అహెడ్ అండ్ సాల్వ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎక్స్ మీ ఇష్టం, బట్ కన్సిస్టెంట్గా ప్రతిరోజు ఎక్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అండ్ ర్యాండమ్గా సాల్వ్ చేయండి. అండ్ ర్యాండమ్గా సాల్వ్ చేసినప్పుడు బికాస్ యూ ఆల్రెడీ నో ద కాంటెక్స్ట్ ఆఫ్ ఓకే అప్పుడు క్వశ్చన్ అలా ఉంది కాబట్టి అది వాడాం కాబట్టి మేబీ ఇక్కడ వాడచ్చేమో అనే ఐడియా మీకు ఇక్కడ టాపిక్ వైజ్ సాల్వ్ చేసిన ఆ ఐడియా వల్ల ఇక్కడ మీకు ఆ లాజిక్ అనేది వస్తుంది. సో దానివల్ల మీకు స్లోగా ర్యాండమ్గా క్వశ్చన్ సాల్వ్ చేసినా మీకు స్లోగా ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ పాయింట్ ఇన్ టైం మీకు యాక్చువల్ ఇంటర్వ్యూస్లో ఆర్ ఆన్లైన్ రౌండ్లో కూడా ఇట్ విల్ జస్ట్ ఫీల్ లైక్ అనదర్ డే ఆఫ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అంతే, రైట్? అండ్ త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ మీరు కావాలంటే ఏఐని వాడండి, బట్ డోంట్ ఓవర్లీ డిపెండ్ ఆన్ ఏఐ. బికాస్ థింగ్ ఈజ్ కోడ్ ఈజ్ నో లాంగర్ ద డిఫరెన్షియేటర్, రైట్? కోడ్ అనేది ఏఐ చాలాసార్లు ఈజీగా రాసేస్తుంది. బట్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్ మీరు దానికి అలవాటు పడిపోతే మీరు సొంతంగా కోడ్ రాసే ఆ క్యాపబిలిటీ పోద్ది. సో డోంట్ ఓవర్లీ డిపెండ్ ఆన్ ఇట్, బట్ ఆబ్వియస్లీ చేతిలో ఒక టూల్ ఉంది కాబట్టి వాడడంలో తప్పులేదు. దిస్ ఈజ్ మై ఐడియా ఆఫ్ అ 3 months కమ్బ్యాక్ ప్లాన్. నౌ ఇది సరిపోతుందా అంటే దిస్ షుడ్ బి లైక్ అ వెరీ గుడ్ స్టార్టర్.
దీంతో పాటు ఆబ్వియస్లీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్, సిఓసిఏ, నెట్వర్క్స్ ఇటువంటి ఫండమెంటల్స్ కావాలి. దాంతోపాటు యూ నీడ్ ఆప్టిట్యూడ్ ఫర్ యువర్ ఫిన్టెక్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. బట్ అవన్నీ ఒక పక్క, జస్ట్ ఈ డిఎస్ఏ ఒక పక్క. కాబట్టి 3 monthsలో జస్ట్ గెట్ డన్ విత్ డిఎస్ఏ అండ్ ఐ హోప్ యూ కమ్ అవుట్ ఫుల్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో వల్ల ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ఆన్ క్యాంపస్ వర్సెస్ ఆఫ్ క్యాంపస్. ఆన్ క్యాంపస్ అయితే యూ కెన్ వెయిట్ టిల్ కంపెనీస్ కమ్ టు యువర్ క్యాంపస్. బట్ ఆఫ్ క్యాంపస్ అయితే మాత్రం మీరు 3rd year నుంచే స్టార్ట్ అప్లయింగ్ ఫర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, రైట్? అండ్ 3rd year నుంచే మీకు ఒక డ్రీమ్ కంపెనీ లిస్ట్ ఉంటుంది కదా, ఆర్ ఎక్కువగా ఈ మధ్యన ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నారు అనే ఐడియా వస్తుంది మీకు. ఇఫ్ యూఆర్ కంటిన్యూస్లీ లైక్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ ఆర్ కంటిన్యూస్గా లింక్డ్ఇన్లో ఫీడ్ని ఫాలో అవుతే ఎవరొకళ్ళు ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ ఐఎమ్ హైర్డ్ అని చెప్పి పెడుతుంటారు కదా. దాన్ని బట్టి మీకు ఒక ఏ కంపెనీస్లో హైరింగ్ జరుగుతుందని చెప్పి తెలుస్తుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ కంపెనీస్లో పనిచేసే వాళ్ళతో 2-3 ముందే కనెక్షన్ రిక్వెస్ట్ పంపించి కనెక్షన్ ఏర్పరచుకోండి. దానివల్ల ఏమవుద్ది, వెన్ దెర్ ఈస్ యాక్చువల్ ఓపెనింగ్ విచ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్, వాళ్ళని రెఫరల్ అడిగి ఆ రెఫరల్ ద్వారా మీరు ఫాస్టర్గా ఆ ఆఫ్ క్యాంపస్ పాత్లో ముందుకెళ్ళచ్చు. సో ఈ ప్రాసెస్ని మీరు 3rd yearలో స్టార్ట్ చేసేయాలి ఇఫ్ యూ ఆర్ లైక్ ట్రైయింగ్ ఫర్ ఆఫ్ క్యాంపస్. ఆన్ క్యాంపస్ అయితే ఆ ఇబ్బంది ఉండదు. మేక్ సెన్స్? గ్రేట్. ఐ థింక్ ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది అనుకుంటున్నాను, బట్ హెల్ప్ అయింది కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై